विविक्तस्थलवासिनि आयायतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभो यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యోగ సూత్రం, పాతంజల యోగ సూత్రం. అథ యోగానుశాసనం అనేది మొట్టమొదటి సూత్రం. అందులో యోగానుశాసనం అన్నప్పుడు యోగాన్ని శాసిస్తున్నాడు అన్న అభిప్రాయాన్ని చెబుతూ, పూర్వం హిరణ్య గర్భస్వరూపుడైనటువంటి కపిల మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన చేత రచింపబడినటువంటి సాంఖ్యం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ఈ యోగ శాస్త్రం రచింపబడుతూ ఉన్నది అన్న అర్థాన్ని చెప్పాడు. యోగ అనుశాసనం అని, అనుసృత్య శాసనం, అనుశాసనం. అనుసరించి అంటే ఆ సాంఖ్య శాస్త్రాన్ని అనుసరించి అని అర్థం. అంటే ఎట్లా? అందులో 25 తత్వాలు బోధింపబడి ఉన్నాయి. ఆ తత్వాల యొక్క సాక్షాత్కారం ఏ సాధనల చేత కలుగుతుందో ఆ విశేషం అక్కడ చెప్పబడలే. కాబట్టి దాన్ని గురించి ఏ ఏ సాధనలను చక్కగా అనుష్ఠిస్తే అవి సాక్షాత్కరింపబడతాయో అవి ఇక్కడ బోధింపబడుతున్నాయి. కాబట్టి అనుశాసనం అయిందన్నమాట యోగశాస్త్రం. అటువంటి యోగశాస్త్రం ఆరంభింపబడుతూ ఉంది అన్నాడు. ఆ యోగం అంటే సమాధి అని అర్థం చెప్పి, సమాధి సంప్రజ్ఞాతము అసంప్రజ్ఞాతము అని 2 రకాలుగా ఉంటుంది అని చెప్పి, సమాధి చిత్తధర్మము అని చెబుతూ, చిత్తము త్రిగుణాత్మకమైంది కాబట్టి అది 5 భూమికలు కలిగి ఉంటాయి. అంటే 5 అవస్థలు కలిగి ఉంటుంది. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం అని ఈ రీతిగా 5 భూమికలు, 5 అవస్థలు కలిగి ఉంటుంది అని చెప్పడం అంతా జరిగింది. ప్రస్తుతము అధునా ద్విధస్య సమాధే సాధారణం లక్షణం లక్ష్యతి. ఇప్పుడు ఆ ద్వివిధ సమాధి అంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, ఈ 2 సమాధులకు సామాన్య లక్షణం చెప్పబడుతుంది అన్నాడు. 2 సమాధులకు సామాన్య లక్షణం అంటే ఆ 2 సమాధుల యందు సమన్వయాన్ని పొందేటువంటి లక్షణం చెప్పబడుతూ ఉంది అని అర్థం. యోగశ్చిత్త వృత్తి నిరోధ. అథ యోగానుశాసనం అన్నాడు కదా. యోగానుశాసనము అన్నప్పుడు అందులో సమాస పదం, అది యోగ పదం ఉంది. ఆ యోగం అంటే ఏమిటి అంటే దానికి స్వరూపం చెబుతున్నాడు, లక్షణం చెబుతున్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తుల యొక్క నిరోధ, నాశం ఏదైతే ఉందో అదే యోగము అని అంటే. చిత్తవృత్తుల యొక్క నాశము యోగం. చిత్తవృత్తులు ఎన్ని రకాలుగా ఉంటాయి? త్రిగుణాత్మకమైంది కాబట్టి
అనేక రకాలుగా ఉంటాయని ఇంతకుముందుగా చెప్పడం జరిగింది. సాత్వికములు, రాజసములు, అంటే తామసములు, మిశ్రములు రకరకాలుగా ఉంటాయి. అందులో రజస్తమో వృత్యోర్ నిరోధో యోగ ఇత్యర్థ. చిత్తవృత్తి నిరోధములు అనంటే సమస్త చిత్తవృత్తుల యొక్క నిరోధం అని అర్థమా, లేక అందులో ఏదైనా విశేషం ఉందా అని అడిగితే రజస్తమో వృత్యోర్ నిరోధ, రాయస వృత్తులు అంటే రజోగుణం వల్ల కలిగేటువంటి చిత్తవృత్తులు, తమో గుణము వలన కలిగేటువంటి చిత్తవృత్తులు ఏవేవైతే ఉన్నాయో వాని యొక్క నిరోధమే యోగం. రజోగుణం వల్ల కలిగేటువంటి, తమో గుణము వలన కలిగేటువంటి చిత్తవృత్తులు ఏవైతే ఉన్నాయో వాని యొక్క నిరోధం అంటే నాశం, అదే యోగం అని వ్యాఖ్యాత చెబుతూ ఉన్నాడు. అతః సాత్విక వృత్తి సత్వేపి సంప్రజ్ఞాతే నావ్యాప్తి. ఇట్లా చెప్పడం వల్ల సంప్రజ్ఞాత సమాధి యందు సాత్విక వృత్తి ఉంటుంది. అంటే ఏకాగ్రం అని చెప్పినాడు కదా, క్షిప్తము విక్షిప్తము, క్షిప్తము మూఢము విక్షిప్తం, ఈ మూడింటి యందు సమాధి కుదరదు. ఏకాగ్రము నిరుద్ధం, ఈ రెండింటి యందు సమాధి కుదురుతుంది అని చెబుతూ అందు ఏకాగ్రం ఏదైతే ఉందో దాని వలన సంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది అని అన్నాడు. ఏమి అంటే సమ్యక్ ప్రజ్ఞాయతే ఆత్మతత్వమత్రేతి సంప్రజ్ఞాత అంటే బాగా ఈ సమాధి యందు ఆత్మస్వరూపం స్ఫుటంగా బోధపడుతుంది. అంటే ఈశ్వరుడు బోధపడతాడు అని అర్థం. ఆ సంప్రజ్ఞాత సమాధి సిద్ధించినప్పుడు బాగా ఈశ్వరుని యొక్క స్వరూపం బోధపడుతుంది కాబట్టి దాన్ని సంప్రజ్ఞాతము అని అన్నారు. అయితే ఈశ్వరుని స్వరూపం అక్కడ బోధపడుతున్నదంటే అప్పుడు ఏదైనా ఒక చిత్తవృత్తి ఉందా లేదా అంటే ఉంది. ఏది? సాత్వికమైన చిత్తవృత్తి. రాజసం కానీ తామసం కానీ అప్పుడు లేదు, కేవలం సాత్విక చిత్తవృత్తి మాత్రం ఉంటుంది. అందువల్లనే ఆ పరమాత్మ యొక్క స్వరూపం స్ఫుటంగా బోధపడుతుంది. రాజసం ఉంటే చెలిస్తుంది, తామసం ఉంటే నిద్ర ఆలస్యాదులు వస్తాయి, తత్వం బోధపడుతుంది. ఏమి? తామసం ఉంటే నిద్ర ఆలస్యాదులు, రాజసం ఉంటే చాంచల్యం. అందువల్ల సాత్వికం అనే వృత్తి ఉన్నట్టయితే చక్కగా బోధపడుతుంది. అప్పుడు స్వరూపం బోధపడుతుంది కాబట్టి పరమేశ్వర స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం బోధపడుతుంది కనుక అది ఈ సంప్రజ్ఞాతం అని చెప్పబడింది. అయితే చిత్తవృత్తి నిరోధం అన్నప్పుడు రాజస తామస వృత్తుల యొక్క నిరోధము అని చెప్పడం వల్ల సంప్రజ్ఞాత సమాధిలో సాత్విక వృత్తి ఉన్నప్పటికీ విరోధమేమీ లేదు. రాజస తామస వృత్తులు లేకుండా ఉండడం అని కదా చెప్పినారు యోగం అంటే. అక్కడ ఉండేది సంప్రజ్ఞాత సమాధిలో ఉన్నప్పుడు సాత్విక వృత్తి ఉంటుంది, అది రాజసం కాదు తామసం కాదు. కాబట్టి ఈ లక్షణానికి అక్కడ అవ్యాప్తి లేదు. అవ్యాప్తి అని అంటే అర్థమేమి అంటే దూషణత్రయ రహితో ధర్మో లక్షణం. ఇప్పుడు యోగానికి లక్షణం చెప్పినాడు ఇక్కడ. ఇప్పుడు చెప్పింది సంప్రజ్ఞాత సమాధి లక్షణం. మళ్ళీ అసంప్రజ్ఞాత సమాధి అన్నప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తుల యొక్క నిరోధం, సమస్త చిత్తవృత్తుల యొక్క నిరోధం అని అక్కడ ఉంటుంది. అందువల్ల చిత్తవృత్తి నిరోధం అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చిత్తవృత్తి నిరోధం అనేది సంప్రజ్ఞాత సమాధిలో ఉంది, అసంప్రజ్ఞాత సమాధిలో కూడా ఉంది. చిత్తవృత్తుల యొక్క నిరోధం ఉందా లేదా? ఏం? అందువల్ల ఈ రెండు సమాధుల యందు ఈ లక్షణం పట్టింది. చిత్తవృత్తి నిరోధం యోగము అనే లక్షణం పట్టింది. చిత్తవృత్తి నిరోధం యోగానికి లక్షణం. అది సంప్రజ్ఞాత సమాధిలో చిత్తవృత్తులు నిరోధింపబడతాయి,
అసంప్రజ్ఞాత సమాధిలో కూడా చిత్తవృత్తులు నిరోధింపబడతాయి. కాబట్టి రెండు సమాధుల యందు ఈ లక్షణము సమన్వయాన్ని పొందింది అని అర్థం. అయితే ఇక్కడ రజస్తమో వృత్తుల యొక్క నిరోధం అని చెప్పడం వల్ల సంప్రజ్ఞాత సమాధి యందు కూడా ఈ లక్షణము పడుతుంది. సమస్త చిత్తవృత్తులని చెప్పలేదు కదా, చిత్తవృత్తుల యొక్క నిరోధం అన్నాడు. అక్కడ చిత్తవృత్తుల నిరోధం ఉంటుంది, ఇక్కడ చిత్తవృత్తుల నిరోధం ఉంటుంది. కాబట్టి రెండిటి యందు లక్షణం పట్టింది. కానీ సంప్రజ్ఞాత సమాధిలో ఆ స్వరూపం బోధపడింది అని అంటే సాత్విక వృత్తి ఉంటుంది. అప్పుడు సాత్విక వృత్తి ఉంటుంది కాబట్టి అది పరమేశ్వర స్వరూపాన్ని పొందుతుంది. కాబట్టి పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరింపబడుతుంది. ఏమి ఆ చిత్తవృత్తి ఉంటుంది. అంటే ఇక్కడ రజస్తమో వృత్తుల యొక్క నాశమే యోగం అని చెప్పడం వల్ల సాత్విక వృత్తి ఉన్న విరోధమేమీ లేదు. అక్కడ కూడా లక్షణం పడుతుంది. అంటే అక్కడ లక్షణం అవ్యాప్తి అంటే అర్థం అక్కడ వ్యాపించదు అనేది ఏమి లేదు. అవ్యాప్తి అని ఎందుకన్నాడు అని అంటే దూషణత్రయరహితో ధర్మో లక్షణం. లక్షణము అన్నప్పుడు 3 రకాల దోషాలు లేనటువంటిదే అది లక్షణం అవుతుంది. ఇప్పుడు కూడా ఒకదానికి లక్షణం చెబితే 3 రకాల దోషాలు దాని యందు పట్టకుండా ఉండాలి. అట్టిదే లక్షణం అవుతుంది. ఎట్లా? గోహో శాస్నాదిమత్వం లక్షణం. 3 దోషాలు పట్టనటువంటి లక్షణాన్ని చెబుతూ ఉన్నాం. ఇప్పుడు బాగా గమనించుకోండి. గోవుకు లక్షణం చెప్పమన్నాడు. అంటే ఒకడు గ్రామీణుడు, గ్రామంలో నివసించేవాడు. మరి ఒకడు ఆరణ్యకుడు, వాడు అడవిలో నివసించేవాడు. అడవిలో నివసించేవాడు అడవిలో ఉంటూ ఉండగా బాటసారులు ఉన్నారే, ఈ గ్రామం నుండి ఆ గ్రామానికి, ఆ గ్రామం నుండి ఈ గ్రామానికి పోతూ వస్తూ ఉంటారే, వాళ్ళు పోయేటప్పుడు ఆ ఆరణ్యకుడు నివసించే ఆ ఇంటి పక్కన నుంచి అట్లా పోతూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. గోవు అని ఏదో మాటల్లో గోవు అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీడు ఆ శబ్దం విన్నాడు. ఎవరు? ఆరణ్యకుడు. అరణ్యంలో ఉండేవాడు. అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడే ఉన్నాడు వాడు. గోవు గోవు అనుకుంటుంటే ఏమిటి వీళ్ళు గోవు గోవు అంటారే ఏమిటి అనే సందేహం కలిగింది వాడికి. ఒకనాడు గ్రామీణుడు, గ్రామంలో నివసించేవాడు. వాడికి ఏదో కొన్ని కొయ్యలు కావాల్సి వచ్చింది. పందిరి వేసుకోవాలనుకున్నాడు, కొయ్యలు కావాల్సి వచ్చింది. అరణ్యానికి పోయినాడు. వీడింటి పక్కన ఆ కొయ్యలు ఉన్నాయి. వాడు కొట్టుకుంటూ ఉన్నాడు. వాడి దగ్గరికి పోయినాడు ఈ ఆరణ్యకుడు. ఏమయ్యా గోవు 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 అంటారు ఏమిటది అని ఆ ఆరణ్యకుడు ఈ గ్రామీణుణ్ణి అడిగినాడు. అప్పుడు వీడు చెప్పాడు, గోవు అంటే శాస్నాదిమత్వం గోత్వం లక్షణం చెప్తున్నాడు వాడికి. ఈ లక్షణం ఎక్కడ ఉంటే అది గోవు, ఈ లక్షణం ఎక్కడ ఉంటే అది గోవు అవుతుంది అని చెప్పినాడు. ఏమిటది? శాసనాధిమత్వం. శాసన ఆది మత్, శాసన మొదలైనటువంటివి కలిగి ఉన్నటువంటిది గోవు. శాసన అంటే అర్థమేమి? గోవుకు ఈ గొంతు కింద ఒక చర్మం ఉంటుంది, ఇట్లా అట్లా అట్లా వేలకాడుతూ ఉంటుంది. అది బర్రెకు దున్నపోతుకు ఉండదు. అర్థమైందా? గోవు అయితేనే, ఎద్దైనా గోవు అయినా ఆ మెడ క్రింద ఒక చర్మం ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది. దాన్ని శాసన అంటారు. గంగడోలు అని తెలుగులో అంటారు. ఏమి తెలుగు సంస్కృతంలో శాసన అంటారు. శాసన ఆదిమత్వం. శాసన మొదలై ఆది శబ్దం చేత కొమ్ములు ఇటువంటివి తీసుకోవాలి. ఈ శాసన మొదలైనటువంటిది కలది గోవు అన్నాడు. ఇప్పుడు ఈ లక్షణంలో ఏ దోషం లేదు. లక్షణానికి 3 రకాల దోషాలు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం. ఈ 3 దోషాలు లేనటువంటిది ఈ లక్షణం. అందుకని దూషణత్రయరహితో ధర్మో లక్షణం. దూషణత్రయ అంటే 3 రకాల దోషముల యొక్క రాహిత్యం కలది లక్షణం అవుతూ ఉంటుంది. రాహిత్యం కల ధర్మం, ఆ వస్తువునందు ఉండే ధర్మము ఈ 3 దోషాలు లేనట్టిదైతే అప్పుడు దానికి అది లక్షణం అవుతుంది. ఇప్పుడు ఇది గోవుకు లక్షణం అవుతుంది. ఎందుకని 3 రకాల దోషాలు లేవు. అతివ్యాప్తి లేదు, అవ్యాప్తి లేదు,
అసంభవములు. అతివ్యాప్తి అంటే అర్థమేమి అంటే, ఇప్పుడు గోవు ఉంది, గోవుకు లక్షణం చెప్పమంటే శృంగిత్వం గోత్వం అని చెప్తే, శృంగిత్వం గోత్వం. శృంగిత్వం అంటే కొమ్ములు కలిగి ఉండుట, శృంగములు అంటే కొమ్ములు, అవి కలిగి ఉండుట. గోత్వం అంటే అది కలిగి ఉన్నటువంటిది గోవు అవుతుంది అని. కొమ్ములు గలది గోవు. శృంగిత్వం గోత్వం అంటే అర్థమేమే, కొమ్ములు గలది గోవు అనే గోవుకు లక్షణం చెప్పినట్టయితే, గోవు కొమ్ములు ఉంటాయి, కానీ బర్రెకు దున్నపోతుకో కొమ్ములు ఉంటాయా లేదా? అప్పుడు వాడు బర్రెని చూచి కూడా గోవు అనుకోవాల్సి వస్తుంది ఏమి. అందువల్ల గోవుకు లక్షణం చెప్తే బర్రె ఎందు కూడా వ్యాపించింది ఆ లక్షణం. బర్రె ఎందు కూడా పట్టింది. వ్యాపించడం అంటే దాని ఎందు కూడా ఆ లక్షణం పట్టడం. రెండు కొమ్ములు గలది గోవు అని అంటే బర్రెకు దున్నపోతుకు కూడా కొమ్ములు ఉంటాయి కాబట్టి అది కూడా గోవు అని అనుకోవాల్సి వస్తుంది. అట్లా అనుకోవడం ఇష్టం కాదు. అందువల్ల గోవుకు శృంగిత్వం గోత్వం చెప్పకూడదు. అది ఇందువల్ల అతివ్యాప్తి వచ్చింది దానికి. దీనికి చెప్తే దాని ఎందు కూడా పట్టింది. గోవు కాని దాని ఎందు కూడా ఆ లక్షణం పట్టింది. అందువల్ల అది అతివ్యాప్తి గ్రస్తమైంది. ఆ లక్షణం పనికిరాదు. శృంగిత్వం గోత్వం అనే లక్షణం పనికిరాదు. సరే, అవ్యాప్తి ఏం? అవ్యాప్తి అంటే అర్థమేమి? ఏ లక్ష్యానికి ఒక లక్షణం చెబుతామో ఆ లక్షణము లక్ష్యమునందు అంతటా పట్టాల. అట్లా కాకుండా ఏదో కొద్ది ప్రదేశంలో బట్టి, కొన్నిటి ఎందు మాత్రం బట్టి, కొన్నిటి ఎందు పట్టకపోయినట్టయితే అప్పుడు లక్ష్యముల ఎందు అన్నిటి ఎందు పట్టలే, కొన్నిటి ఎందు మాత్రం పడుతుంది. అప్పుడు ఆ లక్షణం ఏమవుతుంది? అవ్యాప్తి. లక్ష్యమునందు అంతటా వ్యాపించాలి ఆ లక్షణం. అంటే ఎట్లా? ఇప్పుడు గోవుకు లక్షణం అంటే నీలవత్వం గోత్వం అని చెప్తాం. నీలవత్వం అంటే నలుగుదనం కలిగి ఉంటే అది గోవు అని, ఇది నల్లగా ఉంటే అది గోవు అని అర్థం చెప్పాడు. సరే, కొన్ని గోవులు నల్లగా ఉంటాయి. ఈ నలుగుదనం అనేది నల్లగా ఉండే గోవులు ఏందంతటా పడుతుంది. కొన్ని తెల్లగా ఉంటే, ఎర్రగా ఉంటే ఆ గోవులు ఏంది లక్షణం పడుతుందా? గోవుకు లక్షణం పడితే లోకంలో ఉండే అన్ని గోవులు ఏందు పట్టాలి ఆ లక్షణం. కానీ కొంత దేశంలో పట్టింది అంటే నల్లగా ఉండే గోవులు ఎందు మాత్రం పడుతుంది. తెల్లగా ఎర్రగా ఉంటే వాటి ఏంది లక్షణం పట్టదు. అందువల్ల అవ్యాప్తి. లక్ష్యమునందు అంతటా లక్షణము వ్యాపించాల. కాబట్టి ఏమొచ్చింది దోషం? అవ్యాప్తి అనే దోషం వచ్చింది. కాబట్టి నీలవత్వం గోత్వం అనే లక్షణం కూడా దోషగ్రస్తమే, తీసిపారేయాలి, అది పనికిరాదు. సరే, అసంభవం. మరి గోవుకు లక్షణం చెప్పమంటే మరొక రకంగా చెప్తున్నాడు. ఏకశఫవత్వం గోత్వం. ఏకశఫవత్వం గోత్వం. శఫము అంటే గిట్ట అని అర్థం. శఫం అంటే ఏమిటి అర్థమా? గిట్ట. ఇది ఒకే గిట్ట కలిగింది గోవు అని చెప్పినాడు. గోవుకు లక్షణం చెప్పమంటే ఏకశఫవత్వం గోత్వం అనే లక్షణం చెప్పినట్టయితే ఏమి, ఈ బ్రహ్మాండంలో ఉండే గోవులు ఏదైనా సరే దేనేందైనా ఈ లక్షణం పడుతుందా? అది గుర్రమునందు గాడిద ఎందు పడుతుంది. గుర్రానికి గాడిదకు ఒకే శఫం, గిట్ట చీలి ఉండదు. గోవుకు గిట్ట చీలి ఉంటుంది, ఇట్లా బర్రెకు కూడా ఉంటుంది. చీలకుండా గిట్టలు గలవి ఏమంటే గాడిదలు, గుర్రాలు. అందువల్ల గోవుకు ఏకశఫవత్వం లక్షణం అని చెప్పినట్టయితే మన దేశం కాదు, ఇంగ్లాండ్, ఐర్లాండ్, అమెరికా, రష్యా ఎక్కడ ఉన్న గోవైనా సరే దేని ఎందు పట్టది ఈ లక్షణం. కాబట్టి దీన్ని ఏమంటారు? అసంభవం. ఈ లక్షణం దేని ఎందు సంభవించదు. కాబట్టి దోషం ఏమని వస్తుంది? అసంభవం అనే దోషం వస్తుంది. అందువల్ల గోవుకు ఏకశఫవత్వంలో గోత్వం అనే లక్షణం చెప్పకూడదు. ఏం చెప్పినట్టయింది? 3 దోషాలు ఇప్పుడు ఏం చెప్పినట్టయింది? శృంగిత్వం గోత్వం అంటే అతివ్యాప్తి, బర్రె ఎందు కూడా పట్టింది అది. నీలవత్వం గోత్వం అంటే నల్ల గోవులు ఎందు పట్టింది కానీ తెల్ల గోవులు ఎందు పట్టలే, అవ్యాప్తి. ఏకశఫవత్వం గోత్వం అంటే బ్రహ్మాండంలో ఏ గోవు ఎందు ఈ లక్షణం పట్టదు, కాబట్టి అసంభవం.
అని 3 దోషాలు. ఈ రీతిగా దోషగ్రస్తములైనటువంటి లక్షణాలు లక్ష్యాన్ని మనకు చక్కగా చూపించలేవు. అందువల్ల గ్రామీణుడు ఏం చెప్పినాడో శాసనాదిమత్వం గోత్వం అన్నాడు. బాగా చదువుకున్నవాడు గ్రామీణుడు. శాసనాదిమత్వం గోత్వం, శాసన ఆది అని కూడా వేసినాడు. శాసనావత్వం గోత్వం అని చెప్పలా. శాసనావత్వం గోత్వం అని అంటే ఈ గొంగడోలు కలిగింది గోవు అని చెప్పినట్టయితే తొండ ఎందు పడుతుంది ఇది లక్షణం. తొండకు కూడా గొంతు కింద కొంచెం అట్లా ఉంటుంది ఏమి. అందువల్ల శాసన అనేది తొండ కూడా కొద్దిగా ఉంటుంది కనుక దాని ఎందు అతివ్యాప్తి రాకుండా ఉండే దాని కొరకు వాడు ఏం చెప్పినాడు, శాసన ఆదిమత్వం. శాసనాదిమత్వం, ఈ శాసన ఉండాలి, ఆది శబ్దం చేత కొమ్ములు కూడా ఉండాలి. శాసన కొమ్ములు 2 కలిగినటువంటిది గోవు. ఇప్పుడు ఈ లక్షణం చక్కగా సమస్త గోవుల యందు పడుతుంది. ఈ భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో ఉన్న గోవులైనా సరే అన్నిటి యందు ఈ లక్షణం పడుతుంది. కాబట్టి దూషణత్రయ రహితో ధర్మో లక్షణం. 3 దోషాల చేత రహితమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది లక్ష్యం. ఆ లక్ష్యమునందుండే ధర్మం ఈ గోవు అది కదా లక్ష్యంగా తీసుకున్నాం మనం. ఇప్పుడు ఈ 3 దోషాలు పట్టనటువంటి లక్షణం ఏమైంది గోవుకో చెప్పండి మీ నోటితో. దూషణత్రయ రహితో ధర్మో లక్షణం. అది నేర్చుకోండి. ఎప్పుడు అట్టనే ఉంటే ఎట్లా? కష్టం అని చెప్పి ఇప్పుడు భయపడకూడదు. శాస్త్రం ఇది, కష్టం శాస్త్రం. శాస్త్రం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. అయినా అది మన బుద్ధికి ఊరిపిడి పెడుతుంది. బంగారానికి ఊరిపి పెడితే అది బాగా మెరుస్తుంది. ఆ రీతిగా మన బుద్ధికి ఒరిపిడి పెడితే మన బుద్ధి ఇంకా వికాసాన్ని పొందుతుంది. శాస్త్రం అంటే బుద్ధికి కూడా ఒరిపిడి పెడుతుంది ఏమి. అందువల్ల శాస్త్రాన్ని బాగా అభ్యసించాల, బుద్ధి వికాసం కలుగుతుంది. ఆ దృష్టితో అంటున్నాడు రజస్తమో వృత్యో నిరోధో యోగ ఇత్యర్థ. రాయసములైన వృత్తులు తామసములైన వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి చిత్తవృత్తి నిరోధాలంటే రాజతామస వృత్తుల యొక్క నిరోధం యోగము అని చెప్పినట్టయితే సంప్రజ్ఞాత సమాధిలో సాత్విక వృత్తి ఉన్నప్పటికీ అక్కడ అవ్యాప్తి లేదు. ఎందువల్ల రాజతామస వృత్తుల నిరోధమే యోగం అన్నాడు కాబట్టి సాత్విక వృత్తి ఉన్నా పర్వాలేదు. అందువల్ల సంప్రజ్ఞాత సమాధిలో కూడా ఈ లక్షణానికి ఏముండదు, అవ్యాప్తి ఉండదు. అంటే దాని యందు కూడా ఈ లక్షణం పడుతుంది అని అర్థం. అర్థమైనట్టే. అత సాత్విక వృత్తి సత్వేపి సంప్రజ్ఞాతే నావ్యాప్తి. అందువల్ల ఇట్లా చెప్పడం వల్ల సంప్రజ్ఞాత సమాధి యందు సాత్విక వృత్తి ఉన్నప్పటికీ పరమాత్మ తత్వం ఇట్టిది అని తెలుసుకునేటప్పుడు ఆ సాత్విక వృత్తి ద్వారా కదా పరమాత్మ స్వరూపాన్ని ఇట్లా అని తెలుసుకుంటాడు. సాత్విక వృత్తి ఉంది కదా, మరి వృత్తి నిరోధం యోగం అని అంటే సాత్విక వృత్తి ఉందే అని అంటే అరే రాజస్తామస వృత్తుల యొక్క నిరోధమే యోగం కానీ సాత్విక వృత్తి నిరోధం యోగం కాదు. సాత్విక వృత్తి ఉన్నా పర్వాలేదు, అది యోగమే అవుతుంది, దానికి నిరోధం చెప్పలే. అందువల్ల సంప్రజ్ఞాత సమాధిలో కూడా ఈ లక్షణం పడుతుంది. అసంప్రజ్ఞాత సమాధిలో చిత్తవృత్తి నిరోధం ఉంది కాబట్టి పడుతుంది. మరి సంప్రజ్ఞాత సమాధిలో చిత్తవృత్తి సాత్విక వృత్తి చిత్తవృత్తే కదా, అది ఉన్నదే. అంటే మేము రాజస్తామస వృత్తుల యొక్క నిరోధం చెప్పినామే కానీ సాత్విక వృత్తికి నిరోధం చెప్పలేదు. కాబట్టి అక్కడ సాత్విక వృత్తి ఉన్నప్పటికీ దోషమేమీ లేదు అని యోగానికి ఇప్పుడు లక్షణం చెప్పినాడు. యోగ చిత్తవృత్తి నిరోధ. కొందరు అడుగుతారు యోగం అంటే ఏమిటి అని. వెంటనే ఏం చెప్పాలా? చిత్తవృత్తి నిరోధమే యోగం. చిత్తవృత్తులు లేకుండా పోవాలి అంటే చిత్తవృత్తులు అంటే ఏమిటి? రాజస తామస వృత్తులు లేకుండా ఉంటే అప్పుడు నిరోధం. ఇప్పుడు మనం జపం ధ్యానం చేస్తాం కదా, ఏదో ఒక దేవుని యొక్క నామాన్ని కదా జపం చేస్తాం. ధ్యానం అంటే ఆ దేవుని యొక్క స్వరూపాన్ని భావన చేయడమే ధ్యానం. ఆ స్వరూప భావన అది సాత్విక వృత్తిగా ఉంటుంది. ఆ భావన నిలిస్తే, రాజసంగా తామసంగా ఉంటే చెలిస్తూ ఉంటుంది. అది దానిలో నిలవకుండా రాజస వృత్తి ఉన్నట్టయితే
అలా ఉన్నట్టే ఉంటుంది, ఇంకెక్కడికో పోతుంది, ఇంకో దాని మీదకి పోతుంది. అప్పుడు తామస వృత్తి, రాజస వృత్తి. తామస వృత్తి అయితే నిద్ర, ఆలస్యం. ఈరోజు చేసే పనిని ఇంకా 5-6 రోజులు 10 రోజులు చేస్తాడు వాడు సోమరి. ఏమి ఆ వృత్తులు ఉండకూడదు, అట్టివాడికి పట్టదు యోగం అని చెప్పినామే కానీ సాత్విక వృత్తి ఉన్నట్టయితే వానికి యోగం పడుతుంది, సంప్రజ్ఞాన సమాధి పడుతుంది, ఆ ఈశ్వర సాక్షాత్కారం కూడా కలుగుతుంది. కాబట్టి చిత్తవృత్తి నిరోధము యోగం అని అంటే అర్థమేమే సంప్రజ్ఞాత సమాధికి సంబంధించి ఏమి రాజస తామస వృత్తుల యొక్క నిరోధం యోగం అని చెప్పుకో. అందువల్ల ఈశ్వరుని ధ్యానం చేస్తుంటే ఏకాగ్రంగా ఉన్నప్పటికీ అది యోగమే. అందువల్ల అక్కడ సాత్విక వృత్తి ఉంది కానీ రాజసం తామసం లేదు, కాబట్టి యోగమే. బాగా జపధ్యానాలు బాగా గట్టిగా తెలుసుకొని చేయొచ్చు బాగా, ఈ విషయం బాగా మనస్సుకు పడితే. సరే, నన్ను బుద్ధివృత్తి స్వభాయా చితిశక్తే వృత్తి నిరోధే కథం స్థితి స్యాత్ ఇత్యాశంక్య ఆహా. దీనిపైన మరలా ఒక ఆక్షేపణ వచ్చింది. పూర్వపక్షి ఆక్షేపిస్తూ ఉన్నాడు, నీవు చిత్తవృత్తి నిరోధం యోగం అని చెప్పావు కదా, ఇది ఎట్లా సరిపోతుంది అని ఆక్షేపిస్తున్నాడు. ఎవరు ఆక్షేపకుడు? ఎవరు? పూర్వపక్షి. చెప్పేవాడు సిద్ధాంతి, ఆక్షేపించేవాడు పూర్వపక్షి. అది గుర్తుపెట్టుకోండి. ఎవడు సమాధానం చెప్తాడో వాడు సిద్ధాంతి, ఆక్షేపించేవాడు పూర్వపక్షి. ఇప్పుడు పూర్వపక్షి అంటున్నాడు, బుద్ధివృత్తి స్వభావాయా చితిశక్తే వృత్తి నిరోధే కథం స్థితి. ఈ చితిశక్తి అంటే చైతన్యము అని అర్థం. పురుషుడు, యోగశాస్త్రంలో పురుషుడు అంటే ఆ చైతన్యమే పురుషుడు. చైతన్యము ప్రకృతి అంటే ప్రధానం. ఆ ప్రకృతిని ప్రధానము అని అంటారు వాళ్ళు, సాంఖ్యులు కానీ యోగులు కానీ. ప్రకృతి అంటే ఏమంటారు వాళ్ళు? ప్రధానం. పురుషుడు ప్రధానం. పురుషుడు అంటే చైతన్య స్వరూపుడు, ప్రధానం అంటే జడ రూపమైంది. అయితే ఈ చైతన్య సాన్నిధ్యంలో ఆ ప్రధానం వీడికి కావలసినవన్నీ తెచ్చిస్తూ ఉంటుంది, సమర్పిస్తూ ఉంటుంది. ఆ శాస్త్రం ప్రకారం ఈ పురుషుడికి కావలసినవి ఏవేవైతే ఉంటాయో వాటిని సమర్పించేది ఎవరు? ఆ ప్రధానం ప్రకృతి సమర్పిస్తూ ఉంటుంది. ఏమి ఇది ఆ శాస్త్రాన్ని బట్టి చెప్తున్నాం, అద్వైత శాస్త్ర విషయం వేరు. అయితే ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నాడు? ఈ చైతన్యం, చితిశక్తి అంటే చైతన్యం పురుషుడు, ఇతనికి చైతన్యమే స్వభావం కదా. అయినప్పుడు ఆ బుద్ధివృత్తి స్వభావంగా ఉంటుంది. ఈ చైతన్యానికి బుద్ధివృత్తి స్వభావంగా ఉంటుంది. స్వభావంగా బుద్ధివృత్తి ఎట్లా ఉంటే అట్లా ఈ పురుషుడు తోస్తూ ఉంటాడు. మరి బుద్ధివృత్తి నాశము యోగం అని అంటివి కదా. ఆ బుద్ధివృత్తులేవి లేకుండా పోయినట్టయితే ఈ బుద్ధివృత్తే స్వభావంగా కలిగినటువంటి ఈ పురుషుని యొక్క స్వరూపం ఆ స్థితిలో ఎట్లా ఉంటుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరు? పూర్వపక్షి. అన్నీ నశిస్తే, రాజస్తామస వృత్తులన్నీ నశిస్తే అప్పుడు యోగం అని చెప్తీవి కదా. అవన్నీ బుద్ధివృత్తులే కదా. ఆ బుద్ధివృత్తులన్నీ నశించినట్టయితే అప్పుడు ఈ పురుషుడు అంటే చైతన్యం, ఈ చైతన్యం యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అప్పుడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సమాధానం చెబుతున్నాడు, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అన్నాడు. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. బాగా జాగ్రత్తగా వినండి, శాస్త్రం ఇదే. తత్రాపి శ్లోక రూపంగా కాదు, సూత్ర రూపంగా ఉంది. తదా అంటే అప్పుడు, అప్పుడు అంటే ఎప్పుడు? ఈ వృత్తులు నశించినప్పుడు అని అర్థం. వృత్తులు నశించినప్పుడు ద్రష్టు అంటే ఆ చైతన్యమునకు, ద్రష్ట అంటే ఎవడు? ఆ చైతన్య స్వరూప పురుషుడు అని అర్థం. ద్రష్ట అంటే పురుషుడు, ఆయన చైతన్య స్వరూపుడు. ద్రష్టు అంటే పురుషుడైన ఆ చైతన్యమునకు స్వరూపే అవస్థానం, అప్పుడు స్వస్వరూపమునందు ఉంటాడు అని అంటారు. పురుషుడు సామాన్యంగా ఎట్టాటి వాడు?
బుద్ధివృత్తి స్వభావంగా కలవాడు. బుద్ధివృత్తి ఎట్లా ఉంటే ఆయన అట్లా అట్లా తోస్తూ ఉంటాడు. అందువల్ల బుద్ధివృత్తి స్వభావంగా కల ఈ పురుషుడు ఈ బుద్ధివృత్తులన్నీ నశించిపోయినట్టయితే అప్పుడు ఎట్లా ఉంటాడు అని అడిగితే ఆయన స్వస్వరూపంలో ఉంటాడు అని అన్నాడు. బుద్ధివృత్తులు నశిస్తే బుద్ధివృత్తి స్వభావం పోయింది, తన యొక్క స్వభావం తన యొక్క స్వరూపంలో ఉంటాడు. అప్పుడు దాన్ని వ్యాఖ్యాత వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సూత్రం మీద అర్థం చెప్పినా, తదా అంటే ఏం చెప్పినా, ఆ చిత్తవృత్తులు నశించినప్పుడు ద్రష్టు ఆ చైతన్య స్వరూపుడైన పురుషునకు స్వరూపే స్వస్వరూపమునందు అవస్థానం ఉండుట. అప్పుడు స్వస్వరూపంలో ఉంటాడు ఆయన. ఏదైనా ఒక వృత్తి పుడితే ఆ వృత్తి ఎట్లాడిదో అటువంటి స్వరూపం వస్తుంది. ఏ వృత్తులు లేకుండా ఉంటే స్వస్వరూపంలో ఉంటాడు అని సమాధానం చెప్పినాడు. యదా సర్వాసాం వృత్తీనాం నిరోధ, యదా అంటే ఎప్పుడు, సర్వాసాం వృత్తీనా సమస్త వృత్తుల యొక్క నిరోధ నాశం కలుగుతుందో, తదా అప్పుడు ద్రష్టు చితిశక్తే, చితిశక్తి అంటే ద్రష్ట అంటే చైతన్యము అని అర్థం. దానికి స్వాభావికే స్వరూపే స్థితి, స్వాభావికమైన స్వరూపమునందు ఉంటుంది. ఈ పురుషునికి స్వాభావికమైన స్వరూపమేది చైతన్యం. ఆ చైతన్యంలో ఉండిపోతుంది, చైతన్యం మాత్రంగా ఉంటుంది. కుసుమాపగమే స్ఫటికమనేరివేత్యర్థ, దానికి ఒక ఉపమానం ఇస్తున్నాడు. మన మనస్సుకు పట్టేదాని కొరకు బుద్ధి వృత్తి ఏదైనా ఉంటే బుద్ధివృత్తి రూపంగా ఉండిపోతాడు పురుషుడు. ఆ బుద్ధివృత్తులు ఏవీ లేకుండా ఉన్నట్టయితే అప్పుడు స్వస్వరూపంలో ఉంటాడు అనే విషయంలో ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. ఎట్లా అంటే కుసుమ అపగమే స్ఫటికమనేరివా, కుసుమ అపగమే, కుసుమము యొక్క అపగమే అంటే దాన్ని తొలగించినప్పుడు అని అర్థం. ఏమి స్ఫటికం అనేది స్వరూపమునందు ఉన్నట్టు అంటే అర్థం ఏమి, స్ఫటికం అది శుద్ధంగా ఉంటుంది. దాన్ని ఇక్కడ పెట్టినాం. జపా కుసుమం అని ఒకటి ఉంటుంది, పుష్పం. కుసుమం అంటే పుష్పం. ఆ పుష్పం ఇది జపా కుసుమం. జపా కుసుమం అంటే అర్థమే ఎర్రగా ఉంటుంది. ఇంత పుష్పము ఎర్రగా ఉంటుంది. ఇది శుద్ధంగా ఉంటుంది. ఏది స్ఫటికం. శుద్ధంగా ఉన్న స్ఫటికం దగ్గర ఆ జపా కుసుమం అనే దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టినట్టయితే ఏమి ఈ స్ఫటికం ఉంది అది ఎర్రగా ఉన్నది కదా, ఇది ఎర్రగా కనిపిస్తుంది. చూడండి ఎప్పుడైనా పెట్టి ఆ స్ఫటికం దగ్గర ఆ కుసుమాన్ని పెట్టినట్టయితే అప్పుడు ఈ స్ఫటికము శుద్ధంగా నిర్మలంగా ఉన్నటువంటి స్ఫటికము ఎర్రగా కనిపిస్తుంది. ఆ కుసుమాన్ని తీసేస్తాం అక్కడి నుండి, అప్పుడు మళ్ళీ నిర్మలంగా ఉంటుంది. అది పెట్టాం మళ్ళా ఎర్రగా అయిపోతుంది. ఏమి అదే కుసుమ అపగమే. ఆ కుసుమాన్ని తీసేసినట్టయితే అది స్వస్వరూపంలో ఉంటుంది. ఏది స్ఫటికం అంటే దాని యొక్క స్వరూపం ఇది నిర్మలంగా ఉండడం, ఎరుపుదనం అటువంటిది ఏం లేదు దానికి. కుసుమం పెడితే ఇరుపుదనం వస్తుంది. అంటే అప్పుడు ఏమైంది, స్ఫటికం కుసుమం వస్తే ఎర్రగా పోయింది, తీసేస్తే స్వస్వరూపంలో నిర్మలత ఉంటుంది. ఆ రీతిగా ఏదైనా ఒక వృత్తి పుట్టినట్టయితే అప్పుడు ఈ చైతన్యం చిత్తశక్తి ఉందే ఆ ఎటువంటి వృత్తి పుడితే తదాకారాన్ని పొందిపోతుంది. ఏమి అయితే ఏదీ లేకుండా ఉంటే వృత్తి తన స్వరూపంలో ఉంటుంది. మరి ఏదైనా ఒకటి పెట్టినప్పుడు ఒక వృత్తి పుట్టినప్పుడు తదాకారాన్ని పొందింది అంటే స్వరూపాన్ని కోల్పోయి ఉంటుందా లేక స్వస్వరూపంలో ఉండే అట్లా ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది. మళ్ళా బాగా అర్థం చేసుకోండి, చెప్పేది అర్థమవుతుంది కదా. స్ఫటికము నిర్మలంగా ఉంటుంది, ఇక్కడ పెట్టినాము, ఈ పుష్పం పెట్టినాము, అప్పుడు ఎర్రగా కనిపించింది. అందుకు నిర్మలంగా కొంచెం తెల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది. ముందు పుష్పం పెడితే ఎర్రగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎర్రగా కనిపిస్తూ ఉందే స్ఫటికము, అప్పుడు దాని యొక్క తెల్లగా ఉండే నిర్మలత అనే స్వరూపాన్ని కోల్పోయి ఎర్రగా కనిపిస్తుందా లేక స్వస్వరూపంలో ఉంటూనే ఎర్రగా కనిపిస్తుందా? ఇది ఇప్పుడు స్వస్వరూపంలో తాను ఉంటూనే అది ఉంటే అది వస్తే మాత్రం దాని యొక్క ఆకారాన్ని పొందిపోతుంది. దాని ఆకారంగా అది కనిపించినా తన స్వరూపాన్ని మాత్రం వదలకుండానే ఉంటుంది.
అట్లా ఉంటాడు పురుషుడు కూడా ఏమి ఆయన కూడా ఆ చైతన్యం కూడా తన స్వస్వరూపంలో ఉంటూనే ఏదైనా వృత్తి పుట్టినప్పుడు ఆ వృత్తి యొక్క ఆకారంగా కనిపిస్తాడు. ఈ నిర్మలత ఏమీ లేనట్టుగా ఉంటుంది అప్పుడు. కానీ అప్పుడు కూడా తన యొక్క స్వస్వరూపం ఉండనే ఉంటుంది. తీసేస్తే అది బయటపడుతుంది, వస్తే మళ్ళీ అది వచ్చింది. కానీ అప్పుడు కూడా తన స్వరూపం తనకు ఉండనే ఉంటుంది. తన స్వరూపంలో తాను ఉంటూనే ఆ స్వరూపంగా కనిపిస్తాడు. అట్లా ఆ స్ఫటికము జపాకుసుమం పెట్టినప్పుడు ఎర్రదిగా అయినది వలె కనిపిస్తుంది. కానీ ఎరుపు మాత్రం తాను కాదు. అది పెట్టినప్పుడు ఎర్రగా అయిపోయేటట్టే అయితే ఆ పుష్పం తీసినప్పుడు కూడా ఎర్రగా ఉండాల. అర్థమైంది కదా? పుష్పం పెట్టినప్పుడు ఆ స్ఫటికం ఎర్రగా అయిపోయింది అని ఎవరన్నా అంటే ఆ పుష్పం తీసినప్పుడు కూడా మళ్ళీ ఎర్రగానే ఉండాలి. అట్లా ఉంటుందా? పుష్పం పెట్టినప్పుడు మాత్రం ఎర్రగా కనిపించింది, కానీ తీస్తే మళ్ళా నిర్మలంగానే కనిపిస్తుంది. దాన్ని బట్టి ఏమిటి అర్థం? ఆ ఎరుపు ఎప్పుడు ఉన్నదో అప్పుడు కూడా తన స్వస్వరూపాన్ని అనేది కోల్పోలేదు. అర్థమైంది కదా? ఆ రీతిగా ఏదైనా ఒక వృత్తి, బుద్ధి వృత్తి వచ్చినప్పుడు తదాకారంగా పురుషుడు కనిపిస్తాడు, చైతన్యం. ఆ వృత్తి ఏ స్వరూపంతో ఉంటుందో ఆ స్వరూపంతోనే కనిపిస్తాడు. కానీ ఆ వృత్తి పోతే మన స్వస్వరూపంలోనే ఉంటుంది. అందువల్ల ఏవైనా వృత్తులు ఉన్నప్పుడు ఆ రూపం. యోగం ఉన్నదంటే యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులన్నీ నశించిపోయినట్టయితే అప్పుడు పురుషుడు స్వస్వరూపంలో ఉండిపోతాడు అన్నాడు. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆయన స్వరూపం ఏమిటి? చైతన్యం. ఆ చైతన్యంలో ఉండిపోతాడు. ఏదైనా వృత్తి వచ్చింది అప్పుడు ఎటువంటి వృత్తో తదాకారంగా కనిపిస్తాడు. ఎటువంటి వృత్తి అంటే ఈ చైతన్యం కాదు. ఇప్పుడు ఏదైనా ఒక మనుషుడు అక్కడ చూసినాడు, వృత్తి అంటే అర్థం ఏమిటి ముందు అది కూడా తెలుసుకోండి. వృత్తి అనంటే ఈ గడియారం ఉంది, ఇటు చూసినాము, చూస్తే ఏమవుతుంది? ఈ నేత్ర కిరణం ఉంది, ఇటు బయలుదేరి మనం ఏ వస్తువును చూస్తున్నామో ఆ వస్తువును పోయి ఇటు తాకుతుంది. అప్పుడే మనకు వస్తువు కనిపించేది. మన నేత్ర కిరణం వెళ్ళి దేన్ని మనం చూస్తున్నామో దాన్ని స్పృశిస్తుంది ఈ నేత్ర కిరణం. సూర్యకిరణం మాదిరిగా సూర్యుడు ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళల్లో ఉంటే ఆయన కిరణాలు వచ్చి భూమి మీద పడుతున్నాయా లేదా? భూమి మీద పడుతున్నాయి కాబట్టి భూమి తప్పించిపోతున్నది. మనం పోతుంటే దారిలో కాళ్ళు కూడా కాడతాయి, నెత్తి మాడిపోతుంది. ఆ సూర్యకిరణాలు వచ్చి ఇక్కడ పడినట్టుగా తైస పదార్థం. ఈ నేత్రం కూడా తైస పదార్థం కనుకనే ఇది కిరణ స్వభావం ఉంటుంది, ప్రసరించే స్వభావం ఉంటుంది దీనికి. కాబట్టి ఇటు చూడగానే ఎదురుగా ఎదుంటే దాని మీద పోయి పడుతుంది ఈ కిరణం. ఈ కిరణం ఎప్పుడు వెళ్ళి ఆ పదార్థం మీద పడుతుందో దాని ఆ పైన లోపల ఉంది అంతఃకరణం ఉంది. ఆ దానిలో ఒక అంశం బయలుదేరి వెంటనే వచ్చి ఆ నేత్ర కిరణం గుండా వెళ్ళి ఈ నేత్ర కిరణం ఏ వస్తువు నందు పడిందో ఆ వస్తువు యొక్క ఆకారాన్ని పొందుతుంది. అర్థమైందా? దాన్ని వృత్తి అని అంటారు. మన మనస్సు విషయాకారాన్ని పొందితే దాన్ని ఏమంటారు? వృత్తి అంటారు. అది ఎట్లా పొందుతుంది విషయాకారాన్ని అంటే అది చెప్పినాం ఇప్పుడు. నేత్ర కిరణం నేత్రంతో చూస్తాము, చూసినప్పుడు ఈ కిరణం వెళ్ళి ఏ వస్తువు మీద పడుతుందో అప్పుడు అంతఃకరణ వృత్తి దానితో కూడా వెళ్ళి ఆ విధంగా పడుతుంది, బయటికి పోతుంది. అది లోపల ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే అవి లోపల ఉండే, అందుకని అంతఃకరణం. లోపల ఉండే కరణం అది. అంతఃకరణం అంటే లోపల ఉంటుంది కానీ బయటికి కూడా వస్తుంది. బయటికి ఎట్లా వస్తుందంటే ఇదిగో ఆయా వృత్తి ఆ నేత్ర కిరణం ద్వారా బయటికి పోతుంది. ఎట్లా అంటే మీకు అది కూడా చెప్తాం, వినండి బాగా. ఇప్పుడు చెరువు రైతులు మాగాణి పొలాలు పండిస్తారు కదా, వరి పొలాలు పండిస్తారు కదా, పండించేటప్పుడు వాళ్ళకి ఒక చెరువు ఉంటుంది. చెరువు దాని పెద్ద కట్ట ఉంటుంది, అక్కడ నీరు నిలిస్తే దాన్ని చెరువు అని అంటారు కదా. దానికి ఒక తూము ఉంటుంది. ఆ తూము గుండా నీళ్లు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు దాన్ని అనుసరించి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంను అనుసరించి పొలం ఉంటుంది.
ఇప్పుడు చెరువులో ఉండేటువంటి నీరు మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది? తూములో ప్రవేశిస్తుంది. తూము గుండా ఎక్కడ ప్రవేశిస్తుంది? కాలువలో ప్రవేశిస్తుంది. కాలువ నుండి ఎక్కడ ప్రవేశిస్తుంది? భూమిలో ప్రవేశిస్తుంది. భూమిలో ప్రవేశించిన నీరు ఏమవుతుంది? ఆ భూమి యొక్క ఆకారం ఎట్లా ఉంటే ఆ ఆకారాన్ని పొందిపోతుంది. అంతేనా? భూమి గుండ్రగా ఉందనుకోండి, అప్పుడు ఈ నీరు ఎట్లా అయిపోతుంది? గుండ్రగా అయిపోతుంది. లేదు భూమి ముక్కోణంగా ఉందనుకోండి, ఇట్లా ఉంటే అది ముక్కోణంగా అయిపోతుంది నీరు. లేదు చతుష్కోణంగా ఉంటుంది, అప్పుడు నీరేమవుతుంది? చతుష్కోణం అయిపోతుంది. తెలిసింది కదా? ఆ రీతిగానే అంతఃకరణం అనేది లోపల ఉంది ఒక చెరువు. అంతఃకరణం అనేది ఒక చెరువు. ఏమి మన ఇంద్రియం ఉందే, ఈ నేత్రేంద్రియం, ఏమి అదనేది ఒక తూము. ఆ అంతఃకరణం నుండి కొంత దాని యొక్క ఒక అంశం అట్లా బయలుదేరుతుంది. ఇప్పుడు చెరువులో నుండి నీళ్లు తూములో ప్రవేశిస్తాయంటే చెరువు అంతా ఒకేసారి బయటపోతా దాంట్లో ప్రవేశిస్తుందా? దానిలో ఉన్న కొంత భాగం నీరు దాంట్లో ప్రవేశిస్తుంది. ఆ రీతిగానే చెరువు వంటిది అంతఃకరణం అయినప్పుడు దానిలో ఉన్న కొంత అంశము ఈ నేత్రేంద్రియం అనే తూములో ప్రవేశిస్తుంది. ఏమే ఆ నేత్రేంద్రియం నుండి కదా ఒక కిరణం మీకు ఇట్లా బయలుదేరిపోయింది. ఆ కిరణం అనేది ఒక కాలవ. తూములో ప్రవేశించిన నీరు కాలవ గుండా కదా పోతుంది. ఏమి కాలవ గుండా పోయి ఇప్పుడు అంతఃకరణం చెరువు అయితే, నేత్రేంద్రియం తూమైతే, అందులో ప్రవేశించినటువంటి అంతఃకరణ అంశం ఉంది, అది ఏమి ఇప్పుడు ఏమి కాలవ గుండా పోయినట్టుగా నీరు ఈ నేత్ర కిరణం అనే కాలవ గుండా పోతుంది. ఏది? ఈ అంతఃకరణ అంశం నేత్ర కిరణం అనేటువంటి కాలవ గుండా పోయి అక్కడ నీరు పొలంలో పడినట్టుగా కాలవ ద్వారా ఏమి నేత్ర కిరణం ద్వారా ఈ కిరణం దేని ఎందుకు పోయి పడిందో అదనేదే పొలం, తదాకారాన్ని అది పొంది. కాలవ గుండా వెళ్ళి నీరు పొలం యొక్క ఆకారాన్ని పొందినట్టుగా ఏమి ఈ నేత్ర కిరణం అనే కాలవ గుండా పోయి ఏది ఈ అంతఃకరణం యొక్క అంశం అదేం చేస్తుంది? అది ఏ వస్తువు నందు పడిందో అదేనేది పొలం, తదాకారాన్ని ఇది పొందిపోతుంది. తదాకారాన్ని ఇది ఆ అంతఃకరణ అంశం, తదాకారాన్ని పొంది అప్పుడు వృత్తి అని అంటారు దాన్ని. తెలిసిందా? అవే అంతఃకరణ వృత్తులు. అవి రజోగుణానికి సంబంధించిన వృత్తులైతే రాజసములు, తమో గుణానికి సంబంధించిన వృత్తులైతే తామసములు, సత్వగుణానికి సంబంధించిన వృత్తులైతే సాత్వికములు. ఇట్లా ఉంటాయి. ఏమి ఇది యోగం అంటే ఏమిటి? చిత్తవృత్తుల యొక్క నిరోధం. నిరోధం అంటే అర్థమేమి? నాశం. చిత్తవృత్తుల యొక్క నాశమే యోగం. ఏ వృత్తి ఉండకూడదు, రాజస వృత్తి ఉండకూడదు, తామస వృత్తి ఉండకూడదు. అది యోగం. ఏమి అప్పుడు ఉన్నప్పుడు ఈ పురుషుడు ఏమవుతాడు అంటే వృత్తి సారూప్యం. వృత్తి అంటే ఏ విషయాకారంగా వృత్తి ఉన్నదో తదాకారాన్ని పొందిపోతాడు. ఎవరు? ఈ పురుషుడు. అప్పుడు అట్లా కనిపిస్తాడు. ఎట్లా? స్ఫటికం దగ్గర జపాకుసుమం పెడితే ఆ స్ఫటికం కూడా ఎర్రగా అయినట్టుగా ఈయన అయిపోతాడు. ఏమి వాళ్ళ జపాకుసుమాన్ని తీస్తే స్ఫటికం స్వస్వరూపంలోనే ఉంటుంది. ఆ రీతిగా వృత్తి ఎప్పుడు నిరుద్ధమైపోతుందో అంటే నశించిపోతుందో అప్పుడు ఈ పురుషుడు స్వస్వరూపంలోనే ఉంటాడు. స్వస్వరూపం ఏమిటి పురుషుడికి?